ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రేపు ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి కర్నూలు పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి కుర్వ నాగరాజును గెలిపించాలని రేపు ఆదోని ప్రజలను ఓట్లు అభ్యర్థించేదానికి డాక్టర్ పార్థని గెలిపించాలని చెప్పేదానికి వస్తూ ఉన్నారు. దాదాపు 2 నుంచి 3 మధ్యలో ఇక్కడికి వస్తారు. 3 గంటల నుంచి ఇంచుమించు రోడ్ షో, 5 గంటలకు మన భీమా సర్కిల్లో రోడ్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దిగ్విజయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లనే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అలాగే ఆదోని పట్టణ ప్రజలకు ఎంతో శుభదినం. ఒక భారత రక్షణ శాఖ మంత్రి మన ఆదోని పట్టణాన్ని కాపాడండి, ఆదోని డెవలప్ కావాలి అంటే డాక్టర్ పార్థని గెలిపించండి, ఆదోని డెవలప్ కావాలి, కర్నూలు జిల్లా కావాలంటే మన కుర్వ పంచలింగాల నాగరాజు గారిని ఎంపిక గెలిపించండి అని చెప్పి రేపు ఓటర్లకు చెప్పేదానికి, అడ్రస్ చేసేదానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రావాలని తెలియజేస్తున్నాం. ఇంకా పేదలుగా తయారైంది, కనీస సౌకర్యాలు లేవు. కాబట్టి వీటన్నింటినీ ఒక్కసారి మనం సెంట్రల్ ఫండ్తో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏపీకి. ఎందుకంటే మన ఏపీలో వెనకబడి ఉన్నాం, డబ్బులు లేవు, సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాల్సిందే. కాబట్టి పార్థను ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత మాది, మీది, మనందరిది. కాబట్టి రేపు ప్రజలు విరివిగా వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆయన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే మనం ఖచ్చితంగా మీ అభ్యర్థిని గెలిపిస్తాం, మాకు మా పట్టణానికి వరాలు ఇవ్వండి అని అడిగే సమయం వచ్చిందని నేను తెలియజేస్తా ఉన్నాను. రేపు 2 గంటలకు వస్తూ ఉన్నారు. అలాగే 5:30 దాకా ఇక్కడే ఉంటారు. వెనకబడిన ప్రాంతం బీజేపీ అలయన్స్లో ఉండడం వల్ల, జనసేన అలయన్స్లో ఉండడం వల్ల, వాళ్ళ అభ్యర్థిని ఇక్కడ ఆదోనిలో ఉండడం వల్ల ఈ ప్రాంతం బాగుపడేదానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి మనం కలిసి పనిచేస్తున్నప్పుడు భారతదేశం అంతా కూడా వెనకబడిన ప్రాంతాలకు డబ్బులు ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు 2వ బొంబాయిగా పేరున్నటువంటి ఆదోని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడక్కదినే పరిస్థితి.